హాయ్ అండి. ఈరోజు తెలగపిండి కూర ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ సరిపోతుందండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా జీలకర్ర, మనం పోపు దినుసులు వేసుకుంటాం కదండి, 1 స్పూన్ పోపులు వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి ఒక వెల్లుల్లిపాయ అంతా కూడా ఇలా దంచుకుని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే కూర బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోకి కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని, ఒక ఎండుమిర్చి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు 1 స్పూను నుంచి 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని కొంచెం ఫ్రై చేసిన తర్వాత మనం శుభ్రం చేసుకుని కడిగి ఉంచుకున్న రొయ్యలు కూడా వేసుకుని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలిపిన తర్వాత దీనిలోకి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. ఇంకా కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి. చూడండి, ఇప్పుడు బాగా నీరంతా ఎగిరిపోయింది కదా. ఈ టైంలో మనం దీనిలోకి కొద్దిగా కారం వేసుకోవాలి. 1 స్పూన్ నుంచి 1.5 స్పూన్ వరకు చూసుకుని మీరు ఎంత కారం కావాలో అంత చూసుకుని వేసుకోవాలండి. ఈ విధంగా ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకుని ఒకసారి కలిపి పక్కన ఉంచాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే తెలగపిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత సాల్ట్ ఒకసారి చూసుకోవాలండి. సరిపోయిందో లేదో ఒకసారి సాల్ట్ చూసుకుని, సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకుని కలిపి మూత పెట్టి వాటర్ని మరిగించాలి. ఇప్పుడు వాటర్ మరిగి ఉంటుందండి. ఒక 5 నుంచి 10 నిమిషాల్లో ఇది వాటర్ మరిగిపోతుంది. ఇప్పుడు దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు తెలగపిండి నెమ్మదిగా యాడ్ చేసుకుంటూ వాటర్లో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుతూ వేయాలి. ఒకేసారి వేస్తే ఉండకట్టేస్తుందండి. నెమ్మదిగా కొంచెం కొంచెం చూసుకుంటూ వేయాలి. చూడండి, ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలపాలి. ఈ విధంగా కలిపిన తర్వాత కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా వాటర్ అంతా పీల్చేసి ఉంటుందండి. కర్రీ చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. తెలగపిండి కూడా మన హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు దీనిలోకి కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకుని వేసుకుని ఒకసారి కలుపుకుందామండి. ఇంకా ఇందులో వాటర్ ఏమన్నా ఉన్నట్టయితే కాసేపు ఒక 5 నుంచి 10 నిమిషాలు అలా ఉంచితే వాటర్ అంతా కూడా ఎగిరిపోయి పొడి పొడిగా వచ్చేస్తుందండి. తెలగపిండి అంతా కూడా పొడి పొడిగా ఉంటేనే చాలా బాగుంటుంది. రొయ్యలు తెలగపిండి కూర చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసేవారుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.